తిన్న తర్వాతో 4 గుక్కల మంచినీళ్లు తాగేస్తేనే ఆ భోజనం పూర్తయినట్టు. దాహం వేసి తాగే నీళ్లు ప్రాణం నిలబెట్టిందని తన్మయత్వం చెందేస్తాం. కానీ దాహం అంటే, ఆ దాహార్తిని తీర్చుకోవడం అంటేనే ఏ కోలా డబ్బానో సీసానో తెరిచేసి తాగడమే తెలిసిన ఒక జనరేషన్ దేశ విదేశాల్లో బ్రతికేస్తున్న విషయం మీ దాకా రాకుండా ఉంటుందా? అయినా మీకు తెలియకుండా ఉంటుందా? విదేశాల్లో నీళ్ల లభ్యత సమస్య అయినా కాకపోయినా కోక్ తాగేసి దాహం తెచ్చుకునే అలవాటు అక్కడి వాళ్లకు ఏకంగా ఒక కోక్ సంప్రదాయాన్ని పుట్టించి పారేసింది. అదే సంప్రదాయం మన దేశంలో కూడా వేళ్లునుకుపోయి కూల్ డ్రింక్ పేరుతో మన ఇళ్లల్లోని పిల్లల్లోకి జొరబడి ఏళ్లు గడిచిపోయాయి. ఈ కోకాకోలాలు, పెప్సీ కోలాలే మన కొబ్బరి బొండాల్ని ఓడించి వాటి స్థానంలో నిటారుగా నిలబడ్డాయి కూడా. మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో విషము కలిపి కోకా కోలా చేసి రమ్ము రంగు చూపి దమ్ము గొట్టు మండు మన కొబ్బెరా నీళ్ళు గబ్బు నీళ్ళు అండు కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్లాట పెట్టిండు చూడు. అడుగడుగో చూడు అమెరికోడోస్తుండు బాంబుల సంచులతోను అమెరికోడోస్తుండు. తూటాల్లాంటి అక్షరాల్ని పాటగా మల్చిన ఈ యుద్ధ నౌక గద్దరన్న నోటి నుంచి జాలువారి మన చెవులకు సోకినా అందులోని సూటి సందేశాన్ని మాత్రం మనం తలకెక్కించుకున్న పాపన పోలేదు. అడిక్షన్, ఒక వ్యసనంగా మారిపోయిన కూల్ డ్రింక్ అనే మాట కోక్లకు ప్రత్యామ్నాయంగా మారిపోయి మన బతుకుల్ని శాసిస్తోంది. ఇవాళ సంస్కృతి సంప్రదాయాలంటూ తెగ అరుచుకుని మురిసిపోతున్న మనం వీటి వెనక పరిగెట్టడమే కాదు, ఆ కోక్ తయారీదారులకు రెడ్ కార్పెట్ లేసి మరీ స్వాగతించుకుంటున్నాం. ఎందుకింతటి ఔదార్యం? వాళ్ళొచ్చి ఇక్కడ నీళ్లు తోడేస్తారు, తోడేళ్ల కంటే ఘనంగా మనోళ్లను పీల్చేస్తారని మన గత చరిత్ర అనుభవాలు ఎంత చెప్పినా ఆ విషయం మాత్రం మన పాదుషాలకు తెలియకపోవడం ఒక గొప్ప దురదృష్టం. 1 లీటర్ కోక్ తయారు చేయడానికి 9 లీటర్ల నీళ్లు అవసరం అవుతాయన్నది పర్యావరణ పోళ్లు తేల్చిన ఒక లెక్క. దానికి ససేమిరా అంటుంది ఆ కోక్ కంపెనీ. మేం 1 లీటర్ కోక్ తయారు చేయడానికి మేం వాడేది కేవలం 3 లీటర్లేనంటూ అమాయకంగా ఫోజులు పెడుతుంది. అయినా 3 లీటర్ల మంచినీరా? అయ్యా, ఈ తెలంగాణలో సాగునీరు ఎప్పుడో మర్చిపోయాం, తాగునీరు కూడా లేదే. ఇక్కడ ఈ నీళ్లని గ్యాలన్లలో తవ్వి తాగేసే కంపెనీలకు పెద్ద పీటల, పెద్ద వాటాల ఎట్లిస్తారన్నా అని అడిగితే తప్ప. ఆ మధ్య కేరళలో ఇదే కోకాకోలా వాడు ప్లాంటు పెట్టి భూగర్భ జలాల్ని తవ్వేసి తాగేస్తే రైతులు, జనం తెగ ఆగ్రహించారు. తమిళనాట అదే తీరు. అంతకుముందు తెలంగాణలో 1-2 పల్లె ప్రజలు కూడా తిరగబడిన జ్ఞాపకం. అసలు ఈ కంపెనీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ తిట్లు, శాపనార్థాలే. 1977లో కేంద్రంలోకి వచ్చిన ప్రభుత్వం మీ తయారీ ఫార్ములా ఏంటో చెప్పండి, ఆ రహస్యం చెప్పకపోతే వెళ్ళిపోండంటూ తరిమేసింది. మళ్ళీ 1993లో లిబరలైజేషన్ పుణ్యమా అంటూ తిరిగి దేశానికి వచ్చేసింది ఈ కోక్ కంపెనీ. 2006లో మీ కూల్ డ్రింక్లో పురుగుల మందుల అవశేషాలున్నాయంటూ సునీతా నారాయణ్ అనే శాస్త్రజ్ఞురాలు సహేతుకంగా నిరూపించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రకటించింది కూడా. నిప్పులే కురిశాయి అప్పుడు. ఆ తర్వాత మీ ల్యాబ్ టెస్టులు సరిగ్గా లేవంటూ కోపాలు ప్రదర్శించాయి ఈ కోలా కంపెనీలు. పెప్సీల్లో 36 అవశేషాలు, కోకాకోలాల్లో 30 అవశేషాల లెక్కలు తీసి మరీ వెక్కిరించి హెచ్చరించినా ఫలితాలు మాత్రం లేవు. మళ్ళీ వందనా శివ అనే పర్యావరణ ఉద్యమ నేత లీటర్ కోక్ కోసం 9 లీటర్ల నీటిని వాడుతున్నారంటూ సోదాహరణ పూర్వకంగా ఆరోపించారు కూడా. అమెరికాలో పిల్లల పళ్ళు పుచ్చిపోతున్నాయంటూ డెంటిస్టుల సంఘం ఒకటి హెచ్చరించి ఆనక ఈ కోక్ కంపెనీ నుంచి కోట్లలో లంచాలు వేసి అబ్బే అటువంటిదేమీ లేదంటూ ప్లేటు ఫిరాయించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో కథ. కోరి తెచ్చుకునే అనారోగ్యంతో పాటు సకల అనర్థాలకు కారణమయ్యే ఈ కోకులతో మనకు పరాచికాలు వద్దు, పరామర్శలు వద్దే వద్దు. మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో విషము కలిపి కోకా కోలా చేసి రమ్ము రంగు చూపి దమ్ము గొట్టు మండు మన కొబ్బెరా నీళ్ళు
గబ్బు నీళ్ళు అండు కోకా కోలకు కొబ్బరి బొండ